తాత ఏ ఊరు మీది? ఈ ఊరు ముప్పారు. ఉప్పారమేనా? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఈడ? అమ్మా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఏడాది వెళ్ళిందా? కొడుకులు బిడ్డలు లేరా? 2 కొడుకులు 3 బిడ్డలు. కొడుకు హైదరాబాద్ ఉంటాడు. చూసుకోరా మరి నువ్వు వాళ్ళ దగ్గర ఉండవా? పెద్ద కోడలు ఇంకో కొడుకులే ఈ ఊరే. ఈ ఊరేనా? అమ్మమ్మ లేదా మరి? లేదు, 10 ఏళ్ళు చనిపోయిందా? మరి నిన్ను కొడుకులు బిడ్డలు ఉన్నారు కదా, చూసుకోరా? బిడ్డలు అల్లు చూస్తారా? కొడుకు చిన్న కొడుకు హైదరాబాద్ ఉంటాను 10 ఏళ్ళ. ఉద్యోగం చేసుకుంటే 2 పిల్లలు బాగా సహజంగా అక్కడనే ఉంటారు. మనిషి కొన్ని రోజులు సాదరా మరి? అమ్మా నిన్ను చూసుకోరా? ఇది చూసుకోగలే అక్కడ ఉండే ఒక్కనే పెట్టాను పెద్ద కోడలు. అయితే ఇల్లు ఇట్లా లేదు నీకు? ఇల్లు లేదు ఇక్కడ? ఇల్లు జాగున్నది కానీ పెద్దోడు ఇల్లు కట్టుకుని జాగున్నది, చిన్నోడు జాగున్నది. ఆయన కూడా వచ్చి ఇల్లు కట్టుకుంటారు. మనకేం వీడికి వచ్చి చూస్తారా మరి నిన్ను? వీడికి వచ్చి పెద్ద బిడ్డ చూస్తుంది, పెద్ద బిడ్డ ఇల్లు ఉంటాడు మధ్యలో. ఇక పెద్ద కొడుకు బిడ్డ వీడికి వచ్చాక ఇప్పుడు ఉన్నది చూసిపోతానికి వచ్చి ఒక కొడుకు డాక్టర్కి ఇచ్చి. మరి డాక్టర్లు ఇట్లా వచ్చి నీకు చెక్ చేసి పోతారా? అయినా డాక్టర్లు వస్తే ఫోన్ చేసి వస్తాడు. నాకేమైనా ఒళ్ళు జిల్లా అయితే మాతో పోయి తొలూరు కాడ తెచ్చుకున్నా, సంవత్సరం దాకానం పోయినా మాతో తెచ్చుడు, ఒంటికి పెట్టుకుని తెచ్చాడు. ఇక అది పెట్టుకోక తక్కువ. మరి నీకు ఇక్కడ మంచిగానే ఉంటుందా? ఇక మంచిగా రాజులు మనలే. ఆయన వదిన కొడుకు, మరదలు బిడ్డ సొంతం, ఆయన సొంతం వదిన కొడుకే. అలాగే మనవరాళ్ళు మనవాళ్ళు ఇట్లా అందరూ చూసుకుంటారు. ఇక్కడ ఈడికి వస్తారా? ఇల్లు కూడా మంచిగా చూసుకుంటారు. లేదు తాళం చేయిపోతారు నాకు. ఆ బిడ్డ మనవరాళ్ళు మనవాళ్ళు వచ్చి తీసుకుపోతారా వాళ్ళ దగ్గరకు? మనలో ఒక కొడుకు బిడ్డ, చిన్నవానికి పెద్దవానికి ఒక కొడుకు. ఆడ సూర్యపేట ఉంటాడు. సూర్యపేట ఒక చిన్నవాని అత్తగారు బిచ్చంపేట. ఇక్కడ మరి ఈయనే ఉన్నాడు కదా. అయితే దాంట్లోకిస్తే ఈయనే ఉంటాను, మేనమాకిస్తే. కాదు, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటలేవు? వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటలేవు? ఉంటలేదంటే ఇక కోడలు నేను ఒక్కనే ఉన్నా చూస్తాను, నీకు చిన్న కొడుకు లేడా అంటాను. ఏం చేయాలి? బిడ్డలు చూస్తారా? అల్లుడు చెప్పు చూడకపోతే చిన్నోడే అయితే ఏడాది పట్టుకొని ఉండడు, వచ్చిందాక ఉంటున్నాడు. వాళ్ళు చూడకపోతే వచ్చి ఉంటానవా? చిన్నోడు ఇల్లు బాగాలేదు, ఇల్లు దొరికిపోయాడు. హైదరాబాద్ ఉంటాను కదా, అక్కడ హైదరాబాద్ ఉంటాను. తీసుకుపోలేనని ఇక్కడ వదిలేసిర్రా? పెద్ద కొడుకు పెట్టానని, చిన్న కొడుకు లేడని వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఈడ మరి ఫుడ్ మంచి పెడతారా? అన్నం మంచిగానే చేపపోతారు, తెల్లారి చీకటితోనే చేపపోతారు. ఈ పూరి చేస్తారు, పూరి 6 అయితే కానీ 6 అయితే 11కి అన్నం కదా. వాళ్ళ మామూలుగా చేపపోతారు. సరేలే, ఎక్కడైతే అక్కడైనా ఇక్కడైనా మంచిగా ఉంటే చాలు, అంతే. ఇక ఎక్కడైనా ఇన్నే మంచుకుంటాను. ఇక ఆడ చిన్న కొడుకు లేడు, ఇక పెద్ద కొడుకు ఇల్లు కట్టుకొని జాగాలు కానీ జాగా అంటే అల్లులు నా బిడ్డలు చూసిపోతుంది తప్ప. ఇప్పుడు పెద్ద బిడ్డ ఎన్నే ఉంటాయి. 2 కొడుకులు. ఏం పేరు? నీ పేరేం పేరు? నా పేరు నర్సయ్య. నర్సయ్య. అమ్మమ్మ పేరేం పేరు? ఆ పేరు రత్నమ్మ. రత్నమ్మ. సరే సరే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏమో లెక్క పెట్టిన అప్పుడు 89 దాకా ఉన్నాయి. లెక్క పెట్టకపోయినా కూడా 80 ఉన్నా స్ట్రాంగ్గానే ఉన్నావు, గట్టిగానే ఉన్నావు. ఇక గట్టిగానే ఏం చేస్తాను మరి. నాకు ఏం కాదు, టైంకు తినాలి. 7 రోజులు రోగాలు లేదు, చూడలేదు కానీ డీప్ ఉన్నది, డీప్ మాట్లాడాలి. బీపీ ఉందా? చూడలేదు. బీపీ టాబ్లెట్లు వేసుకుంటున్నావా? డీప్ మాట్లాడి తింటానా? ఈడ డాక్టర్ అమ్మ ఉంటుంది, అక్కడ కూర్చుంది కదా ఆమె. జీబీ డీప్ మాట్లాడి ఇస్తారు. ఇస్తారు. 20 ఇస్తారు.
సరే సరే మంచిగా తిను మరి మాత్రలు మంచిగా వేసుకో. మంచిగా పెడతాను అదే మనోళ్ళే ఆ, సార్ తొలి సార్ కూడా మంచిగా చూసుకుంటాడు సారు బాగులేని మంచిగా ఫోన్ చేస్తాడు వాళ్ళకి అన్నాలు పెట్టి అదే నీకేమనిపించినా చెప్పాలి. అన్నాలు పెట్టి అంటాడు చేప అదే ఆరోగ్యం మంచిగా కూడా లేకుండా పల్లీలు పంపుతాడు సార్ తెలుసు సార్ తొలి సార్ మంచోడే. ఒంట్లో ఏమన్నా అనిపించినా చెప్పాలి. ఆకలైనా అడగాలి పెడతారు. టైంకి తినాలి మాదర్లో వేసుకోవాలి. అయినా ఇప్పుడు ఖమ్మం మీద చదువు సార్ ఇంకా హైదరాబాద్లో మేడం ఉన్నది, ఈడ రాహుల్ సార్ ఉన్నాడు, కోటేశ్వరి ఇప్పుడు సరే సరే మంచిగా తిను మాదర్లో వేసుకో సరేనా.